డాకు డాకు మహారాజ్. సో సినిమా అయితే రియల్లీ వండర్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఒక మంచి సినిమా చూశాను అనిపించింది నాకు. స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీ హైలైట్ అనమాట. బాలయ్య గురించి మనం చెప్పాలా, బాలయ్య బాబు గారు ఆయన యాక్టింగ్ మనం చెప్పాలా, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, ఆయన ఫైట్స్, ఆయన ఈ ఏజ్లో కూడా ఆయన చేసిన స్టెప్స్ కానీ అది కానీ చాలామంది ఆ దబిడి దిబిడే సాంగ్ని ట్రోల్ చేశారు. మీరు ఎందుకు ట్రోల్ చేశారు నాకు తెలియదు, కానీ ఆ స్టెప్స్ కానీ అవి కానీ చాలా బాగా వేశారు. ఆయన ఏజ్కి ఆయన వేయటం చాలా గ్రేట్. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, చాలామంది సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు, కానీ అది స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు చాలా బాగున్నాయి. సో ఎక్కడ కూడా నాకు డౌన్ అయినట్టు కానీ ఎమోషన్స్ డౌన్ అయినట్టు కానీ నాకు ఎక్కడ అనిపించలేదు. పాప సెంటిమెంట్ ఈజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. పాప సెంటిమెంట్ మనం ఇంత ముందరే ఆల్రెడీ భగవత్ కేసరి కానీ వీటిలో మనం చూసేసాం ఆల్రెడీ. కానీ ఈ సినిమాలో అసలు పాపతోనే ట్విస్ట్ ఉంటుంది మొత్తం. పాప సెంటిమెంట్ అసలు అమేజింగ్ అదైతే. అండ్ బాబీ డియోల్ గారి గురించి మాట్లాడాలి అంటే లిటరలీ నేను యానిమల్ చూసిన తర్వాత బాబీ డియోల్ గారి యాక్టింగ్ ఎట్లా చేస్తారు, ఆయన ఎట్లా చూపిస్తారు ఏంటి అనుకున్నా. బట్ హీఈస్ అన్ మోడల్ కమ్ విలన్. అంత బాగా చేశారనమాట. లిటరలీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ లాస్ట్లో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ అది కానీ చాలా బాగుంది. నాకు ఒక్కటి కొంచెం అనిపించింది ఏంటంటే లాస్ట్లో మనకి బాబీ డియోల్ అండ్ బాలయ్య బాబు ఫైట్ ఎక్కువ అది లేదేమో అనిపించింది, కానీ మిగిలిన మూవీ కానీ అది కానీ చాలా బాగుంది. సో ఓవరాల్గా నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3/5 అయితే ఇస్తాను. సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. డాకు మహారాజ్.